హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాట్రిసెస్ లెసన్లోంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సో అది కూడా 7 మార్క్స్కి పక్కాగా అడిగే క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేసుకుందాం. అండ్ ఈ క్వశ్చన్ అయితే మనకు రెగ్యులర్గా ప్రతి ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్లో కానివ్వండి, లేకపోతే ప్రీ ఫైనల్, సో ఈ రెండు ఎగ్జామ్స్లో పక్కాగా వచ్చే క్వశ్చన్ ఇది మ్యాట్రిసెస్ లెసన్ నుంచి. సో అండ్ ఇది కూడా 7 మార్క్స్కి అడుగుతాడు పక్కాగా, అంటే సెక్షన్ సిలో మీరు చూసుకుంటే ప్రతి ఇయర్ వస్తుంది. సో అందుకనే ఈ క్వశ్చన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ వీడియోని అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూసుకోండి, ఎందుకంటే చూస్తే మీకే ఈసారి ఎగ్జామ్స్కి లేకపోతే నెక్స్ట్ సారి సప్లీకి దేనికైనా యూజ్ అవుతుంది. సో ఇక స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే ఒకసారి క్వశ్చన్ చదువుకుందాం. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ 1 2 2 2 1 2 2 2 1 దెన్ షో దట్ A² - 4A - 5I = 0. సో ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకు ఒక ఏ వాల్యూకు సంబంధించిన ఒక మ్యాట్రిసెస్ ఇచ్చాడు, అండ్ దాంతోపాటు ఒక కండిషన్ ఇచ్చాడు. అదేంటంటే A² - 4A - 5I = 0. సో ఈ కండిషన్ని మనం ఏ వాల్యూ బేస్ చేసుకొని సాల్వ్ చేయాలి, అంటే ప్రూవ్ చేయాలన్నట్టు. A² - 4A - 5I అది 0 అవుతుందా కాదా అని మనమైతే ప్రూవ్ చేయాల్సి ఉంది విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఏ వాల్యూ. సో ఇక మనం సాల్వ్ చేద్దాం దీన్ని. సో సొల్యూషన్ అయితే రాసేస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తానంటే గివెన్ దట్ రాస్తాను. సో మ్యాథ్స్లో ఒక రూల్ ఉంది, ఏంటంటే మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా దాంట్లో ఉన్న వాల్యూస్ని గివెన్ దట్ అండ్ గివెన్ దట్ వాల్యూస్ అని పెట్టి ఆ వాల్యూస్ని రాస్తే మనకు 1 మార్క్ పడుతుంది. సో ఇది చాలా ఈజీ ట్రిక్. సో నేనైతే గివెన్ దట్ అని రాసేసి ఏ వాల్యూస్ అయితే మనకి ఇచ్చాడో క్వశ్చన్లో ఉందో అదే వాల్యూస్ రాస్తాను ఆన్సర్లో. సో 1 2 2 2 1 2 2 2 1 అండ్ ఇది ఏ వాల్యూస్. అండ్ మనకు వచ్చిన కండిషన్ ఏంటి? A² - 4A - 5Iగా. సో A² - 4A - 5I = 0. సో ఇదేమో కండిషన్, ఇదేమో మనకి ఇచ్చిన వాల్యూ. సో వీటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఈ కండిషన్ని ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ అయితే దీంట్లో అయితే మనం 3 పార్ట్స్గా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే A² వాల్యూ ఫైండ్ చేయాలి, దాని తర్వాత 4A, దాని తర్వాత 5I. సో ఫస్ట్ అయితే A² ఫైండ్ చేద్దాం, దాని తర్వాత 4A 5I. సో A² ఫైండ్ చేయాలంటే సో యాస్టీస్ అందరికీ తెలిసిందే A ఇంటూ A. సో A ఇంటూ A² అని. సో ఏ వాల్యూ ఉంది, సో దాంతోనే మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు నేనైతే రాసుకుంటున్నాను. సో 1 2 2 2 1 2 2 2 1 ఇంటూ మళ్ళీ A 1 2 2 2 2 1 2 2 2 1. సో ఇది ఏంటంటే A² వాల్యూ. సో A² వాల్యూలో ఏంటి అని రాసేసుకున్నాం. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తే మనకు రైట్ ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ అయితే నేను ఒక ఇంపార్టెంట్ అయితే చెప్తున్నాను, ఏంటంటే రోస్. అండ్ సో మనకు రోస్కి కాలమ్స్కి దాని గురించి తెలిసి ఉంటుంది. సో అడ్డంగా ఉన్నదాన్ని రోస్ అంటారు, అండ్ నిలువుగా ఉన్నదాన్ని కాలమ్స్ అంటారు. సో అలా అన్నట్టు. సో ఇదేమో ఫస్ట్ రో, అండ్ ఇదేమో సెకండ్ రో, ఇదేమో థర్డ్ రో, అండ్ ఇదేమో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. సో ఇప్పుడు దీన్ని ఎలా మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం, అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అలా ఫస్ట్ రో అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం, అండ్ దాని తర్వాత థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. సో అలా సాల్వ్ చేసుకుంటే A² వాల్యూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో 1 ఇంటూ 1 1 అండ్ 2 ఇంటూ 2 ప్లస్ 4 అండ్ 2 ఇంటూ 2 ప్లస్ 4. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది.
సో దాని తర్వాత ఫస్ట్ రో సెకండ్ కాలం. సో అది ఎక్కడ రాయాలంటే ఇక్కడ రైట్ సైడ్ రాయాలి. సో 1 into 2 2, 2 into 1 plus 2 and 2 into 2 plus 4. సో ఫస్ట్ రో సెకండ్ కాలం కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం. సో 1 into 2 2 and 2 into 2 plus 4 and 2 into 1 plus 2. సో ఇలా ఫస్ట్ రో అయిపోయింది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం. సో నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం. సో 2 into 1 2 plus 1 into 2 2 2 into 2 plus 4 అండ్ ఫస్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. సెకండ్ రో సెకండ్ కాలం. సో 2 into 2 4 1 plus 1 into 1 1 and 2 into 2 plus 4. సో సెకండ్ రో సెకండ్ కాలం అయిపోయింది. అండ్ సెకండ్ రో థర్డ్ కాలం. సో 2 into 2 4 and 1 into 2 plus 2 2 into 1 plus 2. సో అండ్ ఇప్పుడు సెకండ్ రో కూడా అన్నీ అయిపోయింది. సో నెక్స్ట్ లాస్ట్ వన్ థర్డ్ రో. సో థర్డ్ రో ఫస్ట్ కాలం 2 into 1 2 and plus 2 into 2 4 plus 1 into 2 plus 2 and third row second column. So 2 into 2 4 2 into 1 plus 1 1 into 2 plus 2. So sorry ఇక్కడ 2 into 2 4 and 2 into 1 2. సో చిన్న మిస్టేక్. సో 2 into 2 2 into 1 2 1 into 2 2 and third row third column 2 into 2 4 and plus 2 into 2 మళ్ళీ 4 and last one 1 into 1 plus 1. సో చూసుకున్నారుగా. సో ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ రోస్ కాలమ్స్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడమే, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది A² వాల్యూ. సో ఇది A² వాల్యూ. సో ఇప్పుడు దీన్ని మనం జస్ట్ సాల్వ్ చేయాలి. సో 1 plus 4 plus 4 9 and 2 plus 2 4 4 plus 4 8 and 2 plus 4 6 6 plus 2 8 and 2 plus 2 plus 4 8 4 plus 1 plus 4 9 4 plus 2 plus 2 8 and 2 plus 4 plus 2 8 and 2 plus 2 4 plus 2 plus 2 8 and 4 plus 4 plus 1 9. సో A². సో A² వాల్యూ మనకి ఎంత వచ్చింది 9 8 8 8 9 9 8 9 8 8 8 9. సో ఇది A² వాల్యూ. సో నెక్స్ట్ 4A వాల్యూ ఫైండ్ చేద్దాం. సో 4A వాల్యూ. సో 4A వాల్యూ అయితే మనకు తెలుసు. సో ఏ వాల్యూ రాసుకుంటే ఎంత 1 2 2 2 1 2 2 2 1. సో ఇది ఏ వాల్యూ. సో 4A వాల్యూ ఫైండ్ చేయాలంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. జస్ట్ ఏని 4తో మల్టిప్లై చేయండి. సో 4A అంటే 4 రాసి ఇక్కడ ఏ వాల్యూ రాయాలి. సో 1 2 2 2 1 2 2 2 1. సో జస్ట్ మల్టిప్లై చేయడమే. సో 4A అని రాసేసి 4 into 1 4 4 into 2 8 4 into 2 8 4 into 2 8 4 into 1 4 4 into 2 8 4 into 2 8 4 into 2 8 4 into 1 4. సో చూసారా ఫ్రెండ్స్. సో ఇది జస్ట్ సింపుల్ 4A వాల్యూ కూడా మనకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనం ఫైండ్ చేయాల్సింది 5I. సో 5I ఎంతనేది. సో
ఇందులో మనకు ఏ వాల్యూ అయితే ఇచ్చాడు కానీ మనకు ఐ వాల్యూ అయితే ఇవ్వలేదు. సో ఐ యొక్క వాల్యూ మ్యాట్రిక్స్లో ఒక రూల్ ఉంది, ఐకి కేవలం జస్ట్ ఐకే. సో ఐ యొక్క వాల్యూ ఏంటంటే 1 0 0 0 1 0 0 0 1. సో ఇది 3 into 3 కాలం కాబట్టి ఇలా రాసాం. సో ఐ వాల్యూ అదే 2 into 2 అంటే 1 0 0 1 అలా అన్నట్టు. సో ఈ ఐ యొక్క వాల్యూ ఏంటంటే 1 0 0 0 1 0 0 0 1. ఇది స్టాండర్డ్ వాల్యూ. సో ఐ యొక్క వాల్యూ అనేది ఎప్పటికీ మారదు, జస్ట్ ఇదే. సో ఇప్పుడు ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ దీనిలాగా 4a లాగానే. సో ఐ వాల్యూ అయితే మనకు తెలుసు స్టాండర్డ్ వాల్యూ కాబట్టి, సో దాన్ని మనం 5తో మల్టిప్లై చేయడమే. సో 5తో మల్టిప్లై చేస్తే జస్ట్ ఆలోచించండి, 0 ఉంటే మొత్తం 0నే వాల్యూ ఉంటుంది, అండ్ 1 ఉంటే 5 వచ్చేస్తుంది. సో 5 into 1 అంటే 5, 5 into 0 అంటే 0, 5 into 0 అంటే 0 అన్నట్టు. సో నేను ఇప్పుడైతే డైరెక్ట్గా రాసేస్తున్నాను. సో 5i వాల్యూ 5 into 1 5, 5 into 0 0 0 0, 5 into 0 0, 5 into 1 5, 5 into 0 0, 5 into 0 0 0 5. సో అంతే. సో ఇప్పుడు చూసారుగా మనకిప్పుడు 4a వాల్యూ వచ్చేసింది, 5i వాల్యూ వచ్చేసింది, అండ్ మనం ఇందాక సాల్వ్ చేసిన a² వాల్యూ కూడా వచ్చేసింది. సో మొత్తం ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. సో మనకు క్వశ్చన్లో ఇచ్చిన అది కండిషన్ ఉందిగా, సో అదొకసారి రాసుకుందాం. a² - 4a - 5i = 0. సో ఇది మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ a² వాల్యూ. సో a² వాల్యూ మనం ఇందాక తెలుసుకున్నాగా. సో అదేంటంటే జస్ట్ సో అదేమో 9 8 8 8 9 8 8 8 9. సో ఇది a² వాల్యూ. సో a² వాల్యూ మనకు వచ్చింది, రాసేసాం. దాని తర్వాత -4a వాల్యూ ఎంత? సో ఒకసారి ఇప్పుడు చూసుకుంటే 4a వాల్యూ 4 8 8 8 4 8 8 8 4. సో అది కూడా రాసుకుందాం. సో 4 8 8 8 4 8 8 8 4. సో 4a వాల్యూ కూడా రాసుకున్నాం, అండ్ దాని తర్వాత -5i. సో 5i వాల్యూ ఏంటి? 5 0 0 0 5 0 0 0 5. సో 5 0 0 0 5 0 0 0 5. సో ఇది 5i వాల్యూ. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్. సో కండిషన్లో అన్నీ సబ్స్టిట్యూట్ చేసేసాం. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది అయిపోతుంది. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ ప్రాబ్లం కాబట్టి చాలా జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు చూసుకుందాం. సో 9 ఇప్పుడు ఎలా అంటే సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్ 3 మ్యాట్రిక్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని అదే సింబల్స్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళాలి, సాల్వ్ చేసుకుంటూ, అండ్ అన్ని సెకండ్ ఎలిమెంట్స్ని అలా రాసుకుంటూ వెళ్ళాలి. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ ఎలిమెంట్ 9 -4 -5. ఓకే, అండ్ యాజ్ ఇట్ ఈస్ దానిలాగానే 8 - 8 - 0 8 - 8 - 0 and 8 - 8 - 0 and 8 - 8 8 - 8 - 0 and 9 - 4 - 5 9 - 4 - 5 and 8 - 8 - 0 8 - 8 - 0. So okay, and next last one 8 - 8 - 0
8 minus 8 minus 0 and 8 minus 8 minus 0 మళ్ళీ 8 minus 8 minus 0 and 9 minus 4 minus 5 9 minus 4 minus 5. సో ఇప్పుడు చూసుకుంటే మనం అన్ని ఆర్డర్లో రాసేసుకున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ వాల్యూ ఎంత అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ స్పేస్ లేదు అండ్ జస్ట్ జనరల్గా అయితే చెప్పేస్తాను. సో 9 minus 4 minus 5 ఎంత -9. సో ఫస్ట్ అయితే కట్ చేసుకుందాం. సో -8 + 8 క్యాన్సిల్, -8 + 8 + 8 -8 అండ్ -8 +8 -8 +8 -8 +8 -8. సో ఇప్పుడు మిగిలింది 9 - 4 - 5. సో -4 - 5 -9 -9 + 9 0 9 + 9 -4 - 5 -9 అయిపోతుంది అండ్ 9 + 9 ఇది -4 - 5 -9. సో ఇప్పుడు చూసుకుంటే అన్ని జీరోలే వచ్చాయి. సో ఇక్కడ స్పేస్ లేదని ఇలా రాస్తున్నాను. సో ఇప్పుడు చూసుకుంటే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. సో అన్ని వాల్యూస్ అనేది 0 వచ్చేసాయి. సో ఈ కండిషన్ అనేది మనం ప్రూవ్ చేసేసుకున్నట్టు A² - 4A - 5I = 0 అన్నట్టు. సో వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.